హలో అందరికీ. ఒకే ఒక్క కప్పు జొన్న పిండితో అలాగే ఒక్క చుక్క కూడా నూనె లేకుండా జొన్న పిండి అప్పంని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, మరి హెల్తీ కూడా కదా. ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని మంచిగా మరగనివ్వాలి. జొన్న పిండిలోకి హాట్ వాటర్ యాడ్ చేస్తేనే మనకి పిండి అనేది మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. కాబట్టి ఇలా మరుగుతున్న వాటర్నే వేయాలి. ఇంకా మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి నేను 1 కప్పు వరకు జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న కప్పు నుండి 1 కప్పు వరకు తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాను. అదే బౌల్తో ఒక బౌల్ ఆనియన్స్, అలాగే ఒక్కటే పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే కాస్తంత కరివేపాకు, అందులోకి కాస్తంత కొత్తిమీర, అలాగే ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కాస్తంత కారాన్ని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, అడ్జస్ట్ చేసుకోండి. కాస్తంత పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఇది మంచిగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ముందుగా మనం వీటన్నిటినీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ని యాడ్ చేయాలి. అలాగైతే మనకి లంప్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి పిండిలో కలిసిపోయేంత వరకు. తర్వాత హాట్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మాత్రమే లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మరీ మెత్తగా అయిపోకూడదు పిండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. కాబట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకటి హాట్ వాటర్ని మాత్రమే యాడ్ చేయాలి. కూలింగ్ వాటర్ని యాడ్ చేశారంటే పర్ఫెక్ట్గా అప్పాలనేవి రావు. కాబట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా కాస్తంత వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తోని కలుపుకోండి. అప్పుడే మనకి అప్పాలనేవి చాలా బాగా వస్తాయి. ఇవి హెల్తీ కూడా కాబట్టి మనం రెగ్యులర్గా చేసుకొని తిన్నా తప్పేం లేదు. కాబట్టి మనం హెల్తీగా ఉండాలి అంటే జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇలా చేసుకోండి. ఈజీగా అయిపోతుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇంకా నేను చూపిస్తున్న విధంగా ఇలా కాసేపు ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మిక్స్ చేసుకున్న పిండిని మనం ఎక్కువసేపు పక్కన పెట్టినా మనకి చేయడం అనేది రాదు. కాబట్టి ఆనియన్స్లో నుండి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు వెంటనే చేసేసుకోవాలి. నేను ఒక క్లాత్ని వాటర్లో వేసుకొని ఇలా తడి గుడ్డని వేసుకున్నాను. మంచిగా పిండేసుకోవాలి. అందులో వాటర్ లేకుండా ఉండాలి క్లాత్లో. ఇలా కాస్తంత పిండిని ఇలా చేతిలో తీసుకొని ఇలా ఒక రౌండ్ లాగా మనం ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఆ క్లాత్ పైన పెట్టుకొని ప్రెస్ చేసుకోండి. మీకు జొన్న రొట్టెలు, జొన్న దోశలు కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్, నేను జొన్న పిండితో చేసిన రెసిపీస్ తొందరలోనే మీకు చేసి చూపించబోతున్నాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్, ఇవే అని కాదు చాలా రెసిపీస్ నేను చేస్తూ ఉంటాను నా ఛానల్లో. కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఇలా సాగట్లేదు పిండి అనుకున్నప్పుడు కాస్తంత వాటర్ని పెట్టుకొని ప్రెస్ చేసుకోండి. లేవట్లేదు అన్న భయమే లేదు. ఇలా లేపి చూపించాను కదా నేను. ఖచ్చితంగా తడిగుడ్డ మీదనే మనం చేసుకుంటే ఖచ్చితంగా అప్పం అనేది లేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తడి క్లాత్ మీద మాత్రమే మనం ఈ అప్పాలని చేసుకోగలం. ఉట్టిగా అయితే చేసుకోలేము. కాబట్టి ఖచ్చితంగా క్లాత్ అయితే మస్ట్. ఇలా ట్రై చేయండి. ఇంకా మనం హాట్ వాటర్తో కలుపుకున్నాము కాబట్టి అక్కడక్కడ మధ్యలో పిండి విడిపోకుండా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ప్యాన్ని కానీ, నా దగ్గర ఒక తవా ఉంది. ఇది రొట్టెలు చేయడానికి మాత్రమే స్పెషల్గా ఉన్న తవా. ఇలా వాటర్ వేసి చూసుకోండి. అప్పుడు చాలా వేడిగా ఉండాలి. కొంచెం వేడిగా ఉన్న తవా మనకి అప్పం అనేది సరిగ్గా కాలదు. కాబట్టి మంచిగా కాలిన తర్వాతనే మనం అప్పాన్ని పెనం పైనకి వేసుకోవాలి. ఇలా మీకు ఇష్టమైతే ఆయిల్ని కూడా వేసుకొని కాల్చుకోండి. కానీ నేను ఇక్కడ హెల్తీ వేలో ప్రిపేర్ చేశాను కాబట్టి ఆయిల్ లేకుండా ఇలా ప్రిపేర్ చేశాను.
మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి అప్పం అనేది టేస్టీగా ఉంటుంది. కాబట్టి మంచిగా కాల్చుకోండి. ఇంకా ఇంకోటి కాల్చి చూపిస్తాను మీకు, చూడండి. ఖచ్చితంగా పెనం అనేది చాలా అంటే చాలా హీట్లో ఉండాలి. మనం ఒక డ్రాప్ వాటర్ వేస్తే ఇంకిపోతూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి కరెక్ట్గా ఉన్నట్టు. కాబట్టి మంచిగా కాల్చుకున్న అప్పాన్ని ఆవకాయతో సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్.